తెలంగాణను ముంచెత్తిన వర్షాలు, పలుచోట్ల వడగళ్లు, నేల రాలిన పంటలు. హైదరాబాద్ను మునిగించిన భారీ వర్షం, కూలిన చెట్లు, తెగిపడ్డ విద్యుత్ వైర్లు. భారీ వర్షాలపై సీఎం రేవంత్ సమీక్ష, సహాయక చర్యలు చేపట్టాలన్న ఆదేశం. మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. గుజరాత్ టీమును డకౌట్తో చిత్తుచిత్తుగా ఓడించాలి, మహాసంగ్రామంలో కాకతీయ పౌరుషాన్ని చూపాలన్న రేవంత్. తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు, 5 నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగమాగమైందన్న కేసీఆర్. తుప్పుపట్టిన సైకిల్ను విరిచిపడేశారు, చంద్రబాబుపై జగన్ వ్యంగ్యాస్త్రాలు. మంత్రి పెద్దిరెడ్డిపై చంద్రబాబు ఆగ్రహం, రాజకీయంగా భూస్థాపితమని తీవ్ర వ్యాఖ్యలు. కోడిబొచ్చు అమ్ముకునే వాళ్లకు ఓటేస్తామా? వైసీపీ నేతలపై జనసేన ఆగ్రహం. మోడీ తనను కూడా అరెస్ట్ చేస్తారంటూ కేసీఆర్ సరికొత్త డ్రామా, అవినీతిని బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో సహించబోదన్న బండి సంజయ్. రేవంత్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది, మీట్ ద ప్రెస్లో ఆరోపణలు చేసిన ఈటెల రాజేందర్. రాహుల్ ప్రియాంకల తెలంగాణ పర్యటన ఖరారు, 3 రోజుల పాటు వేర్వేరుగా రోడ్ షోలు, ఎన్నికల ప్రచార సభలు. ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు, మే 14 వరకు కస్టడీ పొడిగించిన రౌజ్ ఎవెన్యూ కోర్టు. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కు కస్టడీ పొడిగింపు, మే 20 వరకు కస్టడీ పొడిగించిన రౌజ్ ఎవెన్యూ కోర్టు. ఎడ్సెట్ దరఖాస్తు గడువు పొడిగింపు, మే 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తుకు అవకాశం. 3వ దశలో 74% పోలింగ్, అసోంలో 74.86, మహారాష్ట్రలో 53.63%. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగానికి వెన్నుపోటు పొడిచింది, బుజ్జగింపు రాజకీయాల్లో ప్రతిపక్షాలు పీకల్లోతుల్లో కూరుకుపోయాయన్న మోడీ. రాజకీయ లబ్ధి కోసం బీజేపీ విద్వేషాన్ని రెచ్చగొడుతోంది, మెరుగైన భవిష్యత్తు కోసం ఓటు వేయాలని సోనియా పిలుపు. ఇన్పుట్ సబ్సిడీ నిలిపివేతపై ఏపీ హైకోర్టులో అత్యవసర పిటిషన్, విచారణ చేపట్టిన ధర్మాసనం, మే 9కి విచారణ వాయిదా. తెలంగాణ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన ఈసీ, రైతు భరోసా చెల్లింపులపై ఆంక్షలు విధించిన ఎన్నికల కమిషన్. బీజేపీ బీఆర్ఎస్ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్, బీజేపీ ఆర్ఎస్ఎస్ విధానాలతో ప్రజలను భయపెడుతోందన్న ఆగ్రహం. అసత్య హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసే ఆలోచన ఏదీ లేదన్న తమిళిసై. ప్రభుత్వోద్యోగులకు ఏపీ సీఈఓ కీలక సూచనలు, ఉద్యోగులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు. జమ్మూ కశ్మీర్లోని కుల్గాంలో భారీ ఎన్కౌంటర్, భద్రతా దళాల కాల్పుల్లో 3 ఉగ్రవాదుల హతం. రాజస్థాన్ రాయల్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం, ఐపీఎల్లో వరుసగా రాజస్థాన్ రాయల్స్ 2వ ఓటమి.